మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. తెలంగాణ రాష్ట్రంలో నీటి వాటాల గురించి గత కొన్ని రోజులుగా కూడా అది అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్య కూడా కొంత వివాదం అయితే నెలకొంది. ఇక ఈ విషయాలకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అవ్వడం జరిగింది. మరి గతంలో కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కావచ్చు, సహా ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ విషయాలపై చర్చిద్దామని చెప్పేసి కూడా సవాలు విసరడం జరిగింది. మరి చేయకుండా నేను వెళ్ళను అన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళారు, మరి వెళ్ళడం పైన కూడా బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారనే విషయాలు తెలుసుకుందాం. ఇక ఈ విషయాలకు సంబంధించి సీనియర్ నేత అయినటువంటి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా మరి ముఖ్యమంత్రి గతంలో చర్చకు సిద్ధం అన్నట్టున్నారు, మరి సవాళ్ళ మీద ప్రతి సవాళ్ళు విసురుకున్నారు, ఏకంగా ఫామ్ హౌస్కే వస్తామన్నారు. మరి ఇప్పుడు చెప్ప చేయకుండా సీఎం బాబుతోటి భేటీ అవ్వడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే మనం పాకిస్తాన్తో సైతం మనం చర్చలు చేస్తాం. ఇటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏం పాకిస్తాన్ ఏం కాదు కదా, ఆంధ్రప్రదేశ్ ఏం పాకిస్తాన్ ఏం కాదు. కాబట్టి పాకిస్తాన్ కూడా నీళ్లు పంపిణీ చేస్తా అన్నటువంటి దేశం మన భారతదేశం. సర్వేజన సుఖినో భవంతు, అది మన సంస్కృతి, మన సిద్ధాంతం. ఇటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడొద్దని కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్కు నీళ్లు పంపిణీ చేయొద్దనేది కాదు మన ఉద్దేశం. మన ప్రాంతాన్ని ఎండబెట్టి వాళ్లకు నీళ్ళు ఇవ్వడం అనేది అది దురదృష్టకరం, అది దుర్మార్గం. దాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇంత చర్చ జరుగుతుంటే పోలవరం దగ్గర పొక్కగొట్టి వాళ్ళ నీళ్ళన్నీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తామంటే అప్పటి వరకు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు స్పందించలేదు? బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ముళ్ళుగట్ట పెట్టి పొడవకపోతే ఈరోజు ప్రభుత్వం ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. కేవలం బనకచెర్ల విషయమైనా కదా, రాష్ట్రంలో ఏ సమస్య పరిష్కారం విషయంలో అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే తప్ప, బీఆర్ఎస్ పార్టీ ముళ్ళుగట్ట పట్టుకొని కాంగ్రెస్ను పొడిస్తే తప్ప అది ముందుకు వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి నిర్మాణమైంది. బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల్లో చర్చ పెట్టిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మాత్రమే రేవంత్ రెడ్డి గారు మేము బనకచెర్లకు వ్యతిరేకమని స్పందించడం జరిగింది. అంతే తప్ప వాళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలా, విశ్వదావిరామ వినరవేమ అని ఆ రోజు వేమన గారు చెప్పారు. ఆ వేమన పద్యము కాంగ్రెస్ పాలనకు, రేవంత్ ప్రభుత్వానికి తగ్గట్టుగా అతికినట్టుగా సరిపోతుంది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈరోజు ఈ రకమైనటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థమైపోయింది. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలన్నా, నీటి హక్కులు కాపాడాలన్నా అది కేవలం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వాస్తవం ఏంటంటే, ఒకటి కాంగ్రెస్ నాయకులకు దీని మీద అవగాహన లేదు, రెండవది చంద్రబాబుని ఎదిరించే ధైర్యం లేదు, మూడవది రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారు. ఇటువంటి ఈ నేపథ్యంలో మళ్ళీ మన జల హక్కుల కోసం మనం పోరాడాల్సిందే, మనం అందరం కూడా ముందు నడవాల్సిందే, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలవాల్సింది. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన అక్కసుతోటే ఈ విధంగా కొంత దుష్ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఎందుకంటే మొదట్లో కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు, తర్వాత బనకచెర్ల ఇక అది బదలామే చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మరి ఇప్పుడు మేడిగడ్డ అంటున్నారు. కనీసం మేడిగడ్డ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు. మేడిగడ్డ గురించి మాట్లాడితే డైరెక్ట్ పంపించాల్సింది ఎర్రగడ్డకి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు కాళేశ్వరము హిందువులకి ఒక పవిత్ర స్థలం, అది ఒక పుణ్యక్షేత్రం. అది లక్షలాది మంది హిందువులు నిత్యం దర్శించుకునేటువంటి క్షేత్రం కాళేశ్వరం. అలాంటి ఆ ముక్తీశ్వరుని పేరు మీద ప్రాజెక్టు కట్టి మన తెలంగాణ నేలను, నెర్రలు వారినటువంటి తెలంగాణ నేలను తడపాలన్నటువంటి కేసీఆర్ తపనను ఈరోజు తప్పుగా అర్థం చేసుకొని కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసము అంత అద్భుతమైనటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్టును ఈరోజు కూలేశ్వరం అని పిలవడం చాలా దుర్మార్గం. ఇది మెజారిటీ హిందూ ప్రజల యొక్క సెంటిమెంట్ని దెబ్బతీయడమే, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడమే. కాళేశ్వరం కూలేశ్వరం ఎట్లా అంటారు నాకు అర్థం కాదు. నీకు కక్ష ఉంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా మమ్మల్ని ఏమైనా చెయ్యి, కానీ మేము
పంటలను ఎండబెడతాము, రైతుల పుట్ట కొడతాము, ఆనాటి రోజులు తెస్తాము అంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేం సిద్ధంగా లేము. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది అనేక లిఫ్టుల ద్వారా 600 మీటర్ల లోతు ఉన్నటువంటి గోదావరి నీళ్లను 600 మీటర్ల ఎత్తిపోసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు యొక్క ఫలితం ఏందో కూడా మనం చూస్తున్నాము. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి ఒక రాష్ట్రంగా అన్నపూర్ణగా ఎదిగింది. ఆకలి కేకల తెలంగాణ ఈరోజు అన్నపూర్ణ అయింది. బీడుపడ్డటువంటి తెలంగాణ ఈరోజు పచ్చబడ్డది. ఇది ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. మరి అట్లాంటి కేసీఆర్ మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రజాక్షేత్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మరి అట్లాంటి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షుడైనటువంటి కేసీఆర్కి ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? కేసీఆర్ గారు సుమారుగా 5 దశాబ్దాల పాటు రాజకీయ జీవితాన్ని గడిపారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఉద్యమాన్ని నడిపిండు, ఈ దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చిండు, బీడుపడ్డ తెలంగాణను పచ్చబడేట్టు చేసిండు, ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణగా మార్చాడు. ఇటువంటి కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి వస్తే మనం ఏమింటాం? నేను పండబెట్టి దొక్కుతాం, పేగులు తీసి మెడకేసుకుంటాం, లాగుల తొండలు దూరిస్తాము, లేకపోతే బట్టలు కూడా తీసి కొడతాము, బట్టలు ఇప్పి చూపెడతాము. ఇవి వినడానికి కేసీఆర్ గారు రావాలి. కానీ రాజకీయంగా చూస్తే మాత్రం వ్యక్తిగత ధోరణిలో ఏ నాయకుడు కావచ్చు, ఏ శాసనసభ్యుడు కావచ్చు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓట్లేసి ప్రధాన ప్రతిపక్షంలోనైనా తనని నిల్చోబెట్టారు. కాబట్టి ప్రజల సమస్యలు మాత్రమే అసెంబ్లీలో చర్చించాలి. వ్యక్తిగత ధోరణి అనవసరం అని చెప్పేసి చాలామంది ప్రజలు అంటున్నారు. ఎందుకంటే మా కోసం మేము ఓట్లేసి తనని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టాం కాబట్టి మా కోసం వెళ్ళాలి కేసీఆర్, మా పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి చాలామంది అంటున్నారు. మరి ఈ అసెంబ్లీ సెషన్లోనైనా కేసీఆర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? యథా రాజా తదా మంత్రివర్గం తదా అసెంబ్లీ అన్నట్టు ఆయనని పండబెట్టి దొక్తా, లావుల తొండలు దొరిస్తా అని ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు కూడా అదే రకమైనటువంటి భాషను ప్రయోగిస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతున్నది? దానివల్ల సభ మీద ఉన్నటువంటి గౌరవము, మర్యాద తగ్గిపోతున్నది. అటువంటి ఆ నేపథ్యంలో కేసీఆర్ గారు వచ్చి పాల్గొనడం వల్ల వచ్చేది ఏం లేదు. అలా అని కేసీఆర్ గారు తన బాధ్యత నెరవేర్చలేరా అంటే తప్పకుండా నెరవేరుస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన్ని మేమంతా కొట్లాడితేనే కదా ఇలా హైడ్రా మీద వెనక్కిపోయింది, మూసి మీద వెనక్కిపోయింది, లగ్జర్ల విషయంలో వెనక్కిపోయింది, ఫ్యూచర్ సిటీల విషయంలో వెనక్కిపోయింది, గురుకులాల విషయంలో మీరు జాగ్రత్త పడుతున్నది, ఉద్యోగాల విషయంలో మీరు జాగ్రత్త పడుతున్నది మా పోరాటం వల్లనే కదా. ఆ పోరాటం ఎవరి సారథ్యంలో జరుగుతుంది? కేసీఆర్ గారి సారథ్యంలోనే, వారి గైడెన్స్లోనే, వారి మార్గదర్శనంలో జరుగుతున్నప్పుడు దీని పెద్ద చర్చ అవసరం లేదు. ప్రజలు కూడా కేసీఆర్ గారు మాటలు పడితే అది చూడడానికి సిద్ధంగా లేరు. ప్రజలు వారిని హిమాలయాల ఎత్తుకొని మరీ చూస్తున్నారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో వారు వచ్చినలా రాలేదనేది ఇమ్మెటీరియల్. వారి గైడెన్స్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలు పోరాటం చేస్తుందా, ప్రభుత్వం యొక్క మెడలు వంచుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు నేను కేసీఆర్కు బదులు నేను వస్తాను, కేటీఆర్ కూడా పదే పదే సవాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే చర్చకు నేను సిద్ధం అని చెప్పేసి ఏకంగా ప్రెస్ క్లబ్కే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్యే స్థాయికి ఎమ్మెల్యేలే వస్తారు తప్ప ముఖ్యమంత్రి ఎలా వస్తారు చర్చలకు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏమంటారు? అవును, చాలా పెద్ద స్థాయి రేవంత్ రెడ్డి గారిది. బట్టలు కూడా తీసుకొడతాడు, ఆయన బట్టలు ఇప్పి చూపెడతాడు, పేగులు మెడకేసుకుంటాడు. ఈ స్థాయి ఉన్నటువంటి వ్యక్తికి కేసీఆర్ ఎట్లా సరిపోడు, కేసీఆర్ కూడా సరిపోడు. అందుకనే కేసీఆర్ గారు రాలేదు. ఆయన మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఏమన్నాడంటే వీళ్ళకి చర్చ చేయడం చేత కాదు, ఓన్లీ రచ్చ చేసుడే చేత అవుతుంది, ఆ రచ్చ చేయడానికి కేసీఆర్ గారు అవసరం లేదు కాబట్టి నేను వచ్చినా అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. ఆ మాటలను ప్రజలు విశ్వసిస్తున్నారు. కేటీఆర్ గారు సరిపోతారు. కేటీఆర్ కూడా చాలా ఎక్కువ నా ఉద్దేశంలో అయితే. కానీ అధికారం పోయిందనేటువంటి ఒక ఆందోళనలో వీకెండ్ పార్టీలు చేసుకునేటువంటి వీక్ క్యాండిడేట్ కేటీఆర్ అని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఏమంటారు? కేటీఆర్ గారు వీక్ క్యాండిడేటా లేకపోతే స్ట్రాంగ్ క్యాండిడేటా? ఈరోజు మీ వ్యవహారం చూస్తేనే అర్థమవుతా ఉంది కదా. బీఆర్ఎస్ పార్టీ దేనికి స్పందిస్తే ఈరోజు దాని మీద మీరు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి తెలియదు. బీఆర్ఎస్ పార్టీ ఎజెండా క్రియేట్ చేసింది ఈ రాష్ట్రంలో, మీరు ఎజెండా క్రియేట్ చేయలేకపోతున్నారు. తెల్లారులు వేస్తే ఈరోజు కేటీఆర్ గారి మీద మీరు విరుచుకోబడుతున్నట్టునే కేటీఆర్ గారికి మీరు భయపడుతున్నట్టు లెక్క. ఇంకా అందులో పెద్దగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పొజిషన్ ఏంటి? ఎందుకంటే పార్టీకి దూరంగా ఉంటున్నారు, పార్టీ నాయకులు చూసుకుంటారు.
పార్టీ పెద్ద నాయకులు వాళ్ళు దీని మీద స్పందిస్తారు. సరైనటువంటి సమయంలో సరైనటువంటి సందర్భంలో తప్పకుండా దానికి సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో గెలుపు మాదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజల పక్షాన మేము పెద్ద ఎత్తున తిరగబడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.